మన ప్రార్థనను ఆలకించుచున్న యేసుక్రీస్తు వారి శ్రేష్టమైన నామములో దేవాది దేవునికి వందనాలు, ఘనత, మహిమ, ప్రభావాలు ఆయనకు చెల్లించుకుంటూ ఉంటున్నాం. ఈ ఉదయకాల సమయంలో ప్రతి క్రైస్తవుడు కూడా దేవుని సన్నిధిలో ప్రార్థనాపూర్వకంగా ప్రార్థన కలిగి దేవుని పాదముల చెంత ఒక విశేషమైన అనుభవ జ్ఞానాన్ని కలిగిన వ్యక్తులుగా మనము మన కుటుంబాలు ఎప్పటికప్పుడు దేవుని సముఖములో శుద్ధిపరచబడుతూ మనము దేవుని కొరకు నమ్మకంగా ఉండాలని ఆ కృప కలిగిన ప్రభు ఈరోజు మన జీవితాల్లో ఆయన అటువంటి ఉన్నతమైన ఆశయాన్ని ఆయన కలిగి ఉన్నారు. ఈరోజు క్రైస్తవుడు అన్ని విషయాల్లో అభివృద్ధి పొంది ప్రార్థనా జీవితం విషయంలో ఒక వ్యక్తి దేవుని సన్నిధిలో వెనుకబడి ఉంటే ఆ వ్యక్తి యొక్క జీవితంలోనికి ఆశీర్వాదాలు అంతగా ప్రవేశించడానికి, అంతగా పొందుకొనడానికి దేవుడు అవకాశాన్ని ఉన్నతంగా కల్పించడేమో ఒక్కసారి మనం జ్ఞాపకం చేసుకోవాలి. మన ప్రార్థన వినే ఆ ప్రభు దగ్గర మనము మొరపెట్టి కన్నీరు కారిస్తేనే తప్ప, కన్నీరు కాడిచిన వ్యక్తి దేవుని పాదములు తడిపి ప్రభు దగ్గర ఆశీర్వాదాన్ని పొందుకుంటేనే తప్ప ఈరోజు మన జీవితాల్లో ఆశీర్వాదం అనేది ఉండదు అని ఈరోజు మనము గ్రహించి మనం ఈ దినము ఆలోచన చేయాలి. ఈ ఉదయకాల సమయంలో ఒక వాక్యాన్ని మనం చదువుకొని మనం ధ్యానం చేసుకొని ముందుకు వెళ్దాం. దావీదు కీర్తన గ్రంథం 5వ అధ్యాయం 3వ వచన భాగం మనం చదువుకుందాం. 5:3. ఈ 5:3లో మన వాక్యాన్ని చూడగలిగితే, యెహోవా ఉదయమున నా కంఠస్వరము నీకు వినబడును, ఉదయమున నా ప్రార్థన నీ సన్నిధిని సిద్ధము చేసి కాచియుందును అని చెప్పి ఇక్కడ బైబిల్ గ్రంథములో ఒక లేఖనం ఆ విధంగా మనతో మాట్లాడుతూ ఉంది. దావీదు భక్తుడు ఎంత ప్రార్థనాపరుడో అని మనం ఆలోచన చేసినట్లయితే, దావీదు సంకీర్తన 55వ అధ్యాయం 17వ వచన భాగంలో మరొక్క మాట ఉంది. ఆయన మాట్లాడే మాట ఏంటంటే, సాయంకాలమున, ఉదయమున, మధ్యాహ్నమున నేను ధ్యానించుచు మొర్రపెట్టుకుందును అని చెప్పి అంత ఉన్నతంగా భక్తుడు దేవునితో మంచి సహవాసాన్ని కలిగి, ప్రార్థన అనుభవాన్ని కలిగి దావీదు ఉన్నాడు అని ఈరోజు మనము ఆ విధంగా ఆలోచన చేయగలగాలి. ఈ రోజున క్రైస్తవునికి, ప్రభు బిడ్డలకు దేవునితో ఎంత మంచి సంబంధం ఉందో ఒక్కసారి జ్ఞాపకం చేసుకోవాలి. మనము దేవునితో అన్ని సంబంధాలు కలిగి ఈ ప్రార్థనా సంబంధాన్ని మనము దేవుని కొరకు దేవుని ద్వారా కలిగి లేకపోతే మనకున్నవన్నీ కూడా నిష్ప్రయోజనమే. ఒక వ్యక్తి ఆయన దగ్గర, ఆయనలో ఒక వ్యక్తి ఉండి దేవునితో సహవాసం చేయాలి అని ప్రభు చూస్తూ ఉన్నాడు. నా దగ్గర గడపాలి అని ప్రభు చూస్తూ ఉంటున్నాడు. నాతో మాట్లాడాలి, సంభాషించాలి అని ప్రభు ఆయన కోరుకుంటూ ఉంటున్నాడు. ఈరోజు ఒక వ్యక్తి దేవుని సన్నిధిలో దేవునితో మాట్లాడలేకపోతే, ప్రభు పాదములు పట్టుకోలేకపోతే, దేవుని దగ్గర విన్నవించుకోలేకపోతే ఈరోజు మన జీవితంలో ఆశీర్వాదాలు ఏ విధంగా వస్తాయి ఒక్కసారి మనం ఈ దినమున జ్ఞాపకం చేసుకొని ఆలోచన చేయగలగాలి. అందుకనే 5వ అధ్యాయం 3వ వచన భాగంలో, యెహోవా ఉదయమున నా కంఠస్వరము నీకు వినబడును అని చెప్పి ఆయన ఆ విధంగా మాట్లాడుతూ ఉంటున్నాడు. ఉదయకాల సమయంలో దావీదు దేవుని సముఖములో తన కంఠాన్ని తెరిచి నోరు విప్పి దేవుని సముఖములో దేవుని దగ్గర ప్రార్థన చేస్తూ
మాట్లాడుతూ ఉన్నాడు అని ఈరోజు లేఖన భాగం ఆ విధంగా సెలవిస్తూ ఉంది. మనము మన జీవితంలో ఎన్నో దినాలు, సమయం, గంటలు, నిమిషాలు మనము కలిగి ఉన్నాం. మనము పొందుకున్న ఈ సమయాన్ని, ఈ యొక్క దినాన్ని బట్టి మనము దేవునికి మహిమ ఘనత ప్రభావాలు చెల్లించబద్దులమై ఉన్నాం. మరొక మాట ఏంటంటే, ఒక రోజులో మొదటి దినం, మొదటి గంట మనము దేవునికి ఇచ్చుచున్నామా? ఒక్కసారి మనము జ్ఞాపకం చేసుకోవాలి. ఆ దినములో మొదటి సమయాన్ని, మొదటి గంట, మొదటి నిమిషాన్ని మనము దేవుని కొరకు ఇవ్వగలిగితే ఆ మొదటి సమయమే మన జీవితానికి ఒక ఆశీర్వాదకరంగా మార్చబడుతూ ఉంది. మనం ఎవరితో మాట్లాడకుండా మనము లేచిన వెంటనే మనము ప్రభు దగ్గరికి వెళ్ళి దేవుడితో మనం మాట్లాడుచున్నామనంటే అది ఎంత భాగ్యమో ఒక్కసారి మనం ఈ దినమున జ్ఞాపకం చేసుకొని ఆలోచించాలి. నేడు అనేక మంది ఈ ప్రభుతో మాట్లాడే విధానాన్ని ప్రక్కన పెట్టి లేచిన వెంటనే ఈ పని, ఆ పని, ఈ కార్యక్రమం, ఆ కార్యక్రమం అని చెప్పి ఎన్నో కార్యక్రమాల్లో అనేక మంది మనుషులు నిమగ్నమై ఆ విధంగా ఉంటున్నారు. కానీ ఒక విషయాన్ని మనము జ్ఞాపకం చేసుకోవాలి. దేవునికి వేరుగా ఉండి మనము దేవుణ్ణి తక్కువ చేస్తూ మనము ఏ పని కూడా చేయలేము. అందుకని వాక్యం అంటున్న మాట ఏంటంటే, మన జీవితంలో మన దేవునికి మహిమ, ఘనత, ప్రభావాలు మన ద్వారా కలగాలి, మన ద్వారా కలగాలి. ఈరోజు ప్రభులు వారు అదే ఆయన కోరుకుంటూ ఉంటున్నారు. ఒక వ్యక్తి దేవుణ్ణి ఘనపరిచినట్లయితే దేవుడు ఆ వ్యక్తిని కూడా ఆయన ఘనపరుస్తూ ఉంటాడు అని ఈరోజు మనము గమనించి ఆలోచించాలి. ఒక వ్యక్తి దేవుని ఘనపరచకపోతే ఘనత ఆ వ్యక్తి యొక్క జీవితంలోనికి రావడానికి అసాధ్యం, అసంభవం, అదే జరిగే పని కూడా కాదు. అందుకని ఉదయకాల సమయంలో తన కంఠ స్వరాన్ని దేవుని సముఖంలో చెప్పటానికి, విప్పటానికి, దేవునితో మాట్లాడడానికి ఆయన ఒక మంచి తీర్మానాన్ని దావీదు తీసుకున్నాడు అని ఈరోజు మనము గమనించి ఆలోచించాలి. ఈరోజు ప్రతి క్రైస్తవుడు కూడా ఉదయకాల సమయంలో, ప్రాతకాల సమయంలో నేను ప్రభుతో మాట్లాడాలి, నేను దేవునితో సహవాసం చేయాలి, నా మొదటి మాట దేవునితోనే నేను సంభాషించాలి అని ఒక వ్యక్తి ఆలోచన కలిగి ఆ విధంగా దేవుని కొరకు జీవించినట్లయితే నిజంగా మన జీవితాన్ని దేవుడు మనకు ప్రయోజనకరంగా ఆయన చేస్తాడు. ఇంకా ఆ రెండవదిగా వాక్యములో మనం చూడగలిగితే, ఉదయమున నా ప్రార్థన నీ సన్నిధిని సిద్ధము చేసి కాచి ఉంటానయ్యా, కనిపెడుతూ ఉంటానయ్యా, వేచి ఉంటానయ్యా అని చెప్పి ఒక పనివాని వల్లే, ఒక ద్వారపాలకుని వాని వల్లే, ఒక యజమాని దగ్గర పనివాడు ఏ విధంగా ఉండాలో ఆ పనివాని వల్లే దావీదు మహారాజు చక్రవర్తి అయినప్పటికీ కూడా, మహారాజు అయినప్పటికీ కూడా తన జీవితంలో దేవుని దగ్గర ఎంత అనుకువ, ఎంత స్వస్థ బుద్ధి, ఎంత నమ్రత, ఎంత నమ్మకత్వం ఉందో ఒక్కసారి మనం ఈ దినమున జ్ఞాపకం చేసుకోవాలి. అందుకని వాక్యం అంటున్న మాట ఏంటంటే, ఉదయమున నా ప్రార్థన నీ సన్నిధిని సిద్ధము చేసి కాచి ఉందును అనే మాటను చూస్తూ ఉంటున్నాం. కనుక ప్రతి క్రైస్తవుడు కూడా ఉదయకాల సమయంలో దేవుని సమీపించి దేవుని సముఖములో ప్రార్థన చేసి, ఆ చేసిన ప్రార్థన దేవుని సముఖములో అంగీకరింపబడే విధంగా ఒక వ్యక్తి దేవుని సముఖములో ఏం చేయాలంటే, ఈ ప్రార్థన ధూపాన్ని వేసిన తర్వాత వేచి కాచి కనిపెట్టుకుని దావీదు వలె ఉండాలి అని ఈరోజు బైబిల్ గ్రంథం ఆ విధంగా సెలవిస్తూ ఉంది. ఒక మాటలో చెప్పాలంటే, దావీదు ప్రార్థన చేసిన తర్వాత ఆ ప్రార్థన
దేవునికి అప్పగించిన తర్వాత నా ప్రార్థనకు జవాబు రావాలి అని చెప్పి కృతజ్ఞతాపూర్వకముగా తన విన్నపాలు దేవునితో చెప్పుకోవటం దావీదు ప్రారంభించాడు. అనగా ఒక మాటలో చెప్పాలంటే దావీదు దేవుని సన్నిధిని ప్రార్థన చేసి ఆ కనిపెట్టే ఆ మనస్తత్వాన్ని దేవుని సన్నిధిలో కలిగి ఉన్నాడు అని ఈరోజు మనము గ్రహించి మనం ఈ దినము ఆలోచన చేయగలగాలి. ఈరోజు ప్రతి క్రైస్తవుడు కూడా ఏదో వెళ్తున్నాడు, చేస్తున్నాడు ప్రార్థన, తిరిగి వెనుదిరిగి వచ్చేస్తూ ఉంటున్నాడు. ఆ వ్యక్తి వెనుదిరిగి రాకమునుపో నా ప్రార్థన దేవుడు అంగీకరించాడా, నా ప్రార్థన ప్రభు విన్నాడా, నా ప్రార్థనకు జవాబు దొరుకుతుందా అని కొంత సమయం వేచి కాచి కనిపెట్టి దేవుని సముఖములో ప్రార్థించగలిగిన నాడు ఆ ప్రార్థించిన వ్యక్తి దేవుని ద్వారా ఎంతటి ఆశీర్వాదాన్నైనా దేవుని ద్వారా పొందుకొని ముందుకు రావడానికి తప్పనిసరిగా ప్రభు తన జీవితంలో సహాయం చేస్తాడు. ప్రభునందు ప్రియ దైవజనాంగమా, ఈరోజు ఈ ఉదయకాల సమయంలో దావీదు వలె మన కంఠస్వరము, మన ప్రార్థన దేవుని సముఖములో సిద్ధము చేసి ఈ ఉదయకాల సమయంలో మనము కనికరించమని, మనము కన్నీళ్లు కార్చి మనం ప్రభు పాదములు పట్టుకోవాలి. ఆ విధంగా పట్టుకుంటే, కనికరించినట్లయితే ఆ మనసున్న మంచి దేవుడు మన జీవితంలో ఏదైనా చేయటానికి, ఆయన ముందుకు రావడానికి ఆవశ్యకత ఉంది అని మనం ఈరోజు గ్రహించి ఆలోచించాలి. కనుక ఒక వ్యక్తి దేవుని సన్నిధిలో ఈ విధంగా దావీదు వలె ఉదయకాల సమయంలో, ప్రాతకాల సమయంలో ప్రభు పాదముల చెంత ఆ విధంగా ప్రార్థన ద్వారా కనిపెట్టే ఆ కృపా భాగ్యాన్ని మనకు ఇచ్చే విధంగా మనము దేవుల్లో ముందుకు సాగిపోదాం. ఇట్టి కృప మన జీవితంలో దేవుడు దయచేసి ఆశీర్వదించునుగాక. ప్రైజ్ ద లార్డ్, ప్రైజ్ ద లార్డ్.